ఒకసారి ఆలోచించండి. షేర్ మార్కెట్ గురించి మాట్లాడితే మనకు 2 రకాల ఆన్సర్స్ వినిపిస్తాయి. ఒకటి అది జోదం, అదే గ్యాంబ్లింగ్ అని. ఇంకొకటి అక్కడే డబ్బుందని. అయితే నిజమేంటి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ 360 టాక్స్. ఈరోజు మనం షేర్ మార్కెట్ ఎలా పనిచేస్తుందో, లేదా ఏ స్టాక్ కొనాలో అనే దాని గురించి మాట్లాడదాం. దానికి బదులు అసలు షేర్ మార్కెట్‌లో మనం చేసే కొన్ని నిర్ణయాలు ఎందుకు లాభాలిస్తాయి? లేదా మరికొన్ని ఎందుకు నష్టాలకు దారితీస్తాయి? అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఆఫీసులో ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరోజు లంచ్ టైంలో ఇలా మాట్లాడుకుంటున్నారు. అరే! నేను ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశాను. అది 50,000 ప్రాఫిట్ ఇచ్చింది. అంతే. పక్కనున్న వేరే పర్సన్ ఇమ్మీడియేట్‌లీ ఒకటే ఆలోచన. నేను కూడా ఇన్వెస్ట్ చేయాలి అని. ఒక చిన్న ప్రశ్న. ఆ ఫ్రెండ్ ఆ స్టాక్ గురించి ఎంత స్టడీ చేశాడో మనకు తెలుసా? అలాగే ఎప్పుడు కొన్నాడో తెలుసా? ఇంకొకటి ఎందుకు కొన్నాడో తెలుసా? తెలియదు. కానీ అతని ప్రాఫిట్ మాత్రం కనిపిస్తుంది. సో, చాలా సార్లు మనం డెసిషన్ తీసుకునేది ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కాదు. జస్ట్ ఎమోషన్. లైక్ భయం, అవసరం, ఫోమో, ఇవే చాలా డెసిషన్స్ వెనక ఉండే నిజమైన కారణాలు. అప్పుడు అది ఇన్వెస్ట్‌మెంట్ కింద రాదు. అది జస్ట్ ఒక గెస్ కిందే ఉంటుంది. జనరల్‌గా మార్కెట్ పెరిగితే అందరూ కొనాలని అనుకుంటారు. అలాగే మార్కెట్ పడినప్పుడు అందరూ అమ్మేయాలని అనుకుంటారు. విచిత్రం ఏంటంటే చాలా సార్లు 2 ఎమోషన్స్‌తో తీసుకున్న డెసిషన్సే. అందుకే కొంతమంది షేర్ మార్కెట్‌ని జూదం అంటారు. కానీ నిజానికి జూదం మార్కెట్‌లో లేదు. ఆలోచించకుండా వేరే వాళ్ళని చూసి చేసే నిర్ణయంలో ఉంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒకసారి ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే కంపెనీ షేర్లు కొన్నారు. సడన్‌గా మార్కెట్ పడిపోయింది. ఒకరు భయపడి వెంటనే అమ్మేశారు. ఇంకొకరు మాత్రం ఆ కంపెనీ మీద నమ్మకం ఉండి ప్రశాంతంగా ఉన్నారు. ఇద్దరూ ఒకే స్టాక్ కొన్నారు. కానీ రిజల్ట్ మాత్రం ఎందుకు వేరువేరుగా ఉంది? చాలామంది అనుకుంటారు ఇన్వెస్టింగ్ అంటే భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేయడమని. కానీ నిజానికి మంచి ఇన్వెస్టర్ భవిష్యత్తుని గెస్ చేయడు. రిస్క్‌ని అర్థం చేసుకుంటాడు. అలాగే కంపెనీని కూడా అర్థం చేసుకుంటాడు. తన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేస్తాడు. మనలో చాలామంది చేసే పెద్ద తప్పు ప్రాఫిట్ వచ్చినప్పుడు నేనే జీనియస్ అనుకుంటాం. అలాగే లాస్ వచ్చినప్పుడు మార్కెట్ జూదం అంటాం. కానీ మన డెసిషన్స్ గురించి మాత్రం చాలా అరుదుగా ఆలోచిస్తాం. ఉదాహరణకి ఒక మంచి కారు కొన్నాం. దాన్ని తప్పుగా డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్ అవుతుంది. అందుకని కారు చెడ్డదనలేం కదా! అలాగే షేర్ మార్కెట్ కూడా అది ఒక టూల్ మాత్రమే. మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం. కాబట్టి స్టాక్ మార్కెట్ జూదమా అని అడిగితే నా సమాధానం కాదు. కానీ ఆలోచించకుండా ఎవరో చెప్పారని లేదా గ్రీడ్, ఫోమోతో చేసే ఇన్వెస్టింగ్ ఖచ్చితంగా జూదంలాగే మారిపోతుంది. అయితే ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టాక్ మార్కెట్‌ని ఎలా చూడాలి? చివరగా 3 సింపుల్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటి విషయం, మనకు అర్థం కాని దాంట్లో కేవలం ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేయకూడదు. ఇన్వెస్ట్‌మెంట్ అనేది రికమెండేషన్ మీద కాదు, అండర్‌స్టాండింగ్ మీద ఉండాలి. రెండో విషయం, మార్కెట్‌ని పర్ఫెక్ట్‌గా ప్రెడిక్ట్ చేయాలని ప్రయత్నించకూడదు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరు ప్రతిసారి సరైన టైమింగ్ చెప్పలేరు. కానీ మంచి కంపెనీస్‌లో సహనంతో ఉంటే చాలా సందర్భాల్లో మంచి ఫలితాలు వస్తాయి. మూడో విషయం, మార్కెట్‌ని కానీ, న్యూస్‌ని కానీ మనం కంట్రోల్ చేయలేం. కానీ మన డెసిషన్స్‌ని మాత్రం మనమే కంట్రోల్ చేయగలం. అదే మంచి ఇన్వెస్టర్స్‌కి ఉండవలసిన అసలైన స్కిల్. కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది జూదం కాదు. అది ఒక అవకాశం. కానీ ఆ అవకాశాన్ని ఎలా ఉపయోగించాలో మన ఆలోచనే నిర్ణయిస్తుంది. ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి. మీ డెసిషన్స్ నాలెడ్జ్ మీద ఆధారపడి ఉన్నాయా? లేక ఫియర్, గ్రీడ్, ఫోమో మీద? మన జీవితంలో మంచి డెసిషన్స్ మంచి ఫ్యూచర్‌ని నిర్మిస్తాయి. అలాంటి ఆలోచనల గురించి ప్రతి వారం మన ఛానల్ శ్రీ 360 టాక్స్‌లో కలిసి మాట్లాడుకుందాం.